యేసు ప్రభు దయామయుడు. ఆయన ఆశీస్సులతో అనారోగ్యాలు దూరం అవుతాయి, ఆరోగ్యంగా ఉంటాము, ఆహారం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు. చక్కగా ఇలాంటి ప్రార్థన చెప్పండి, తప్పేం లేదు. హిందువులైనా వాళ్ళ దేవుణ్ణి కొలిచేది ఆ దేవుడి వల్ల మంచి జరుగుతుంది అన్నటువంటిది. అదే సందర్భంలో ముస్లింలైనా వాళ్ళ దేవుణ్ణి స్తుతించేది అందుకోసమే. మన దేవుణ్ణి ప్రార్థిస్తే ఇంత మంచి జరుగుతుందని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ మీరు హిందూ దేవుళ్ళకి సంబంధించిన ప్రసాదం తింటే అది సైతాను ప్రసాదము, లేకపోతే కనుక అది తప్పుడు పని, వాళ్ళందరూ అజ్ఞానులు, వాళ్ళు అసలు స్వర్గానికి చచ్చినా వెళ్ళరు, ఇలాంటి దిక్కుమాల ప్రచారం ఎందుకు? క్రైస్తవ సంఘాల్లో కొంతమంది నిజమైంది నీ బైబిల్లో నువ్వు చెప్పుకో, నీ బైబిల్కి సంబంధించినటువంటి బోధన చెప్పుకోవడం తప్పే లేదు. నీకు ఇచ్చిందే ఆ గ్రంథం, అందుకోసం మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడి వల్ల మంచి జరుగుతుంది అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు, వాళ్ళ గూడు దేవుడిని ముట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళ ప్రసాదం తింటే పాడైపోతావు. ఏంటిది? ఎంతమంది హిందువులు క్రిస్మస్ రోజున ఇచ్చిన కేకులు తింటలేదు? ఎంతమంది హిందువులు ముస్లింలు ఇచ్చేటటువంటి రంజాన్ రోజున వాళ్ళు పెట్టే బిర్యానీలు తింటలేదు? హిందువులలో ఇలాంటి పిచ్చలేదు. కానీ హిందువుల్ని అజ్ఞానులుగా చూపెట్టేటటువంటి విధంగా కాఫీర్లు అంటూ ముస్లిం పెద్దలు, అలాగే క్రైస్తవ దాంట్లో అయితే కొంతమంది పాస్టర్లు నోటికి వచ్చినటువంటి కారుకోతలు. మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ తలకాయ నరుకుతాము, లేకపోతే కనుక హిందూ దేవుళ్ళతో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఎందుకు ఇట్లాంటి గొడవలు? ఎవరు సృష్టించమంటున్నారు? అట్లా నోరు అదుపులో లేనటువంటి వాళ్ళకి ఇక్కడ బిషప్పులు పెద్ద గురువులు ఒక కమిటీగా ఏర్పడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి, లేదా జిల్లాకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. పరమత దూషణ లేని మనమత బోధన చేసుకోవడం అన్నట్టు. మనమత బోధన చేసుకున్నప్పుడు ఎవ్వరూ అడ్డుపడరు. పరమత దూషణే పరమతాలలో ఆగ్రహం రప్పిస్తుంది. మత మార్పిడులు ప్రలోభ పెట్టినో లేకపోతే కనుక అవసరాన్ని వాడుకుని చేయడం తప్పు. వాళ్ళంతటా వాళ్ళ ఇష్టం వచ్చి వస్తామంటే చేయించుకోండి. అలా కాకుండా నీ ఆరోగ్యం బాగుపడాలంటే నా దగ్గరికి రా, నీకు డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలంటే మా మతంలోకి రా, లాంటివి చెప్పద్దు, చేయించద్దు. అట్లాగే ఇంట్లో ప్రార్థన కూటములు నడుపుతున్నారా, నడుపుకోండి. అప్పుడు మైకులు పెట్టకండి. ఇంట్లో భజనలు మేము కూడా చేసుకుంటాం, పూజలు మేము కూడా చేసుకుంటాం, మీరు అట్లా చేసుకోండి. మైకు పెట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఒక అసంతృప్తి వస్తుంది. అనవసరమైనటువంటి ప్రజల మధ్య విభేదాలకి మతం కారణం కాకూడదు, మత పెద్దల కారణం కాకూడదు.